చాలా ఆలస్యమైంది, ప్రజలందరూ కోరుకుంటున్నారు అని పెద్దలు కూడా వేడుకుంటున్నారు. 10 గంటలకల్లా ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మనం ముగించాలి. ఇంకొక అర్ధగంట మాత్రమే ఉంది. కానీ ప్రయత్నిస్తాను, ఎందుకంటే చెప్పడానికి చాలా అంశాలు, మీకు చూపించడానికి ఎన్నో వాస్తవాలు మీ కళ్ళ ముందుకు తేవడానికి సిద్ధపడే ఉన్నాను. కానీ సమయభారం, నా మట్టుకు నేను ప్రయత్నించి దేవుని యొక్క మాటలు మీకు వినిపించడానికి నా శక్తి లోపం లేకుండా ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, ఆలస్యం ఒకవేళ ఒక 10 నిమిషాలు అటు ఇటుగా ఆలస్యం అయితే దయతో క్షమించండి. త్వరగానే మిమ్మల్ని విడిచిపెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు, పెద్దలు, నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, గత దినము నుంచి మనం మాట్లాడుకుంటున్న అంశం ప్రపంచ భవిష్యత్ నిర్దేశిక బైబిల్ అని. బైబిల్ అనగానే ఒక క్రైస్తవ జనాంగానికి సంబంధించిన గ్రంథము మాత్రమే అని పొరపడుతున్న ఈ ప్రపంచ మానవాళి తమ విధానాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే బైబిల్ సర్వజనులకు అవసరమైన గ్రంథం, సర్వజనులు చదువుకోవాల్సిన గ్రంథం. దానికి సంబంధించిన నేను కొన్ని సాక్ష్యాధారాలు మీ కళ్ళ ముందు నేను ఉంచాను. మనం క్రైస్తవులం కనుక ఏదో మన బైబిల్ను గూర్చి మనం గొప్ప చెప్పుకుంటున్నాం అనేది కాదు. మంచి ఎవరు చెప్పినా అది మంచిగానే మనం స్వీకరించాలి. అది ఏ ధర్మంలో ఉన్నా, అది ఏ దేశస్థులు చెప్పినా, ఏ భాష మాట్లాడిన వారు చెప్పినా, సర్వజనులకు శ్రేయస్కరమైన మంచిని మంచిగానే మనం తీసుకోవాలి. ప్రతి మంచికి ఒక మతం అనే రంగును పులిమితే అది ఎలా చెప్పండి? తప్పు కదా. నీ తల్లిని తండ్రిని సన్మానించు అని బైబిల్లో ఒక మాట ఉంది. ఇది సభ్య సమాజానికి మనం తెలియచేస్తే ఇది మతం అవుతుందా? తల్లిదండ్రులను సన్మానించాలి అని ఎవరు చెప్పినా అది మంచే. అది సర్వమానవాళికి ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. అలాంటప్పుడు చెప్పబడే ప్రతి మంచి మాటకు మతం అనే ముద్ర వేయటం అనేది చాలా పొరపాటు. ఈ దేశంలో ఈరోజు అదే దౌర్భాగ్య పరిస్థితి చోటు చేసుకుంది అన్నది నిజం. ప్రియులారా, చెప్పబడుతున్న ప్రతి మంచిని కూడా ఒక మత సంబంధమైన కోణంలో చూపించటం, అందులో ఉన్న మంచిని మనుషులకు చేరనివ్వకుండా అభ్యంతరపరచటం అనేది జరుగుతుంది. ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మనమంతా స్వతంత్ర భారతదేశంలో ఉంటూ సభ్య సమాజానికి అవసరమైన ఎన్నో మాటలను నేర్పిస్తూ ఉన్నవారంగా ఉండాలి. అందుకే దేవుడు తన పవిత్ర గ్రంథమైన బైబిల్ని మనందరి చేతిలో పెట్టాడు. మహాలోకాలను విడిచిపెట్టి వాక్యము వెలుగుగా ఈరోజు భూమి మీద మన అరచేతుల్లోనికి చేరింది అంటే దీని వెనక కోటాను కోట్ల సంవత్సరాల దేవుని సంకల్పం ఉంది అని మనం గుర్తించాలి. ప్రణాళికాబద్ధంగానే దేవుడు వీటన్నిటిని చేశారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియులారా, కానీ ఈరోజు సమాజం ఎందుకో ఒక మంచిని వినటం, స్వీకరించటం కాకుండా చెడును ఆహ్వానించటం, చెడుకు అంగీకారాన్ని తెలపటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మన దేశం ఒకప్పుడు బ్రిటిష్ బానిసరపు సంకెళ్లలో ఉండేది అని మనం బాధపడేవాళ్ళం. స్వతంత్రులుగా మనం లేము, ఎవరి క్రిందో బానిసలుగా బ్రతుకుతున్నాము అనే బాధలో ఉన్నప్పుడు ఎందరో పోరాట వీరులు, అహింసావాదులు కావచ్చు, లేదా యుద్ధతంత్రంతో బ్రిటిష్ వారిని ఎదిరించాలి అని మరి స్వతంత్ర పోరాట యోధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా యావత్తు భారతదేశ ప్రజల కొరకు తమ అసువులను కూడా బాసి, తమ ప్రాణాలను అర్పించి ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వాయువులు మనకు అనుగ్రహించారు. ఈరోజు మన రాజ్యాలను మనమే పాలించుకుంటున్నాం, మన చట్టాలను మనమే చేసుకుంటున్నాం, మన మంచిని మనమే కోరుకుంటున్నట్లుగా మన సొంత రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. మంచిది. బానిసలుగా ఉన్న మనం స్వతంత్రులుగా మారిన తర్వాత ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రం మరలా బానిసరకోనికి నెట్టితే ఎలా? మనం స్వతంత్రులుగా మారిన తర్వాత మరలా మన బానిసరకపు చట్టంలో ఇరుక్కుపోతే ఎలా చెప్పండి?
తెల్లదొరల పాలనలో హింసలు పొందాము అని చెప్పుకున్న మనం ఈరోజు నల్లదొరలుగా మనల్ని మనమే పరిపాలించుకుంటున్నప్పుడు ఎక్కడ దక్కుతుంది చెప్పండి సమాజంలో సమన్యాయం? పేదవాడు ఇంకా పేదవాడుగానే కనబడుతున్నాడు కదా. ఎందరో ఇళ్ళ లేనివారు, ఎందరో వీధుల్లో పడుకునేవారు, బస్ స్టాపుల్లో పడుకునేవాళ్ళు మనకెందుకు కనబడుతున్నారు? దేశం అభివృద్ధిలోనికి వెళుతుంది 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 అని ఒక అబద్ధాన్ని నమ్ముతూ మనం ముందుకు వెళ్ళిపోతున్నామండి. ఈరోజు మనకంట వెనకబడిన దేశాలు, చిన్ని చిన్ని దేశాలు భూభాగాల్లో కూడా ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాలుగా మారిపోయండి. అగ్రరాజ్యాలు. సువిశాలమైన భారతదేశం అత్యధిక జనాభా కలిగి ప్రపంచంలో మొదటి దేశంగా నిలిచిన మన దేశం ఎందుకు అగ్రరాజ్యంగా మారలేకపోతుంది చెప్పండి? ఇంకా అవే పాత సిద్ధాంతాలు, అవే పాత భయంకరమైన ధర్మాల వైపు వెళ్ళిపోతుంటే మన దేశం ముందుకు ఎలాగ వెళుతుంది చెప్పండి? ఒక జపాన్ చిన్ని దేశం రెండవ ప్రపంచ యుద్ధంలో బహుగా దాడికి గురై నాశనం అయిపోయిందండి. అలాంటిది ఈరోజు నెంబర్ 1 ప్రపంచంలో అగ్రరాజ్యాల్లో టెక్నాలజీలో నెంబర్ 1 దేశంగా నిలిచింది జపాన్. చాలా చిన్ని భూభాగం, చాలా తక్కువ జనం, తక్కువ పెట్టుబడులు. ఈరోజు మన దేశంలో కోటాను కోట్ల మందిగా ఉన్న మనం ఇంత పెట్టుబడులు ప్రభుత్వాలకు, ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలకు మనం ట్యాక్స్ రూపంలో, పన్నుల రూపంలో కడుతూనే ఉన్నాం. మరి ఏం జరుగుతుంది చెప్పండి? అభివృద్ధి దోపిడీ విధానం. దేశంలో ఇంకా దోపిడీతనం సాగుతూనే ఉంది. నల్లధనం. ఈరోజు ప్రపంచంలోని స్విస్ బ్యాంకులో మన దేశం డబ్బే ఎక్కువగా ఉందండి. మన దేశం డబ్బే, మన కష్టం దోపిడీ చేయబడి స్విట్జర్లాండ్ బ్యాంకులో మూలుగుతుంది. మరి ఎన్నో హామీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఒకనాడు ప్రకటించింది ఏమని? మమ్మల్ని మీరు ఎన్నుకోండి. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి దేశాన్ని డెవలప్ చేసి ఒక్కొక్క భారతీయుడి బ్యాంకులో అకౌంట్లో 5 లక్షలు వేస్తానన్నారండి. అప్పులన్నీ తీరిపోగా. అప్పులు తీరిపోయా? అప్పులు తీరిపోలేదు కదా. కొత్త అప్పులు ప్రతి ప్రభుత్వం చేస్తూనే ఉంది. అప్పులు 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 అప్పులు. ఇంకెక్కడ అభివృద్ధి చెప్పండి? తినడానికి తిండి లేక, త్రాగడానికి మంచి నీళ్లు లేక, పరుండడానికి సరైన వసతులు సౌకర్యాలు లేక ఈరోజు మన దేశంలోని ఎంతమంది దారిద్ర్యపు రేఖకు దిగువన బ్రతుకుతున్నారండి. ఇది నిజం కాదా? అనుకుంటే ప్రపంచ దేశాల్లో అమెరికాను కూడా మించి ముందు వెళ్ళగలిగే దేశం మన దేశం. ఒకనాడు రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారు కృష్ణదేవరాయల కాలంలోని చరిత్రలు గొప్పగా చెప్పుకుంటున్నామే. రోడ్ల మీద రాళ్ళు దొరికినట్లుగా రత్నాలను అమ్మేవాళ్ళని చెప్పుకుంటున్నామే, రత్నగర్భ భారతీయ అని. అలాంటి భారతదేశం ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితులకు వెళ్ళిపోతుంది? నిర్దేశకం సరైనది లేదు గనుక, సమానత్వం లేదు గనుక, అందరినీ సమంగా ప్రేమించే ధర్మాలు ఈరోజు లేవు గనుక, మతాల పేరట చీల్చి ఓట్లను కూడా అడుక్కొని ప్రభుత్వాల మీద గద్దెలను ఎక్కుతున్నారు గనుక. కాదంటారా? ఈరోజు గద్దెనెక్కాలి అంటే ఒక దేవుడు బొమ్మ చూపించాలి. ఒక సీటు సాధించాలి, ఎమ్మెల్యేగా గెలవాలి అంటే నియోజకవర్గంలో తన కులాన్ని ప్రస్తావించాలి. నిలబడే నాయకుడు కూడా ఎక్కడన్నా సామాజిక వర్గం అంట, మళ్ళీ కులం అని అనకుండా సామాజిక వర్గం ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడే పోటీ చేయటం. ఎందుకు? ఓట్లు కోసం పంచుతున్నావు నోట్లు, కోట్లు కోట్లుగా. దేనికి? మరింత ప్రజల దగ్గర 100 రెట్లు ధనాన్ని తిరిగి కొట్టేయడానికి కాదా? ఇంకెక్కడ అభివృద్ధి చెప్పండి? ఒకనాడు భారతదేశంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉంటే వాటన్నిటి నుంచి బయటకు వచ్చింది భారతదేశం. అందులో ఎలాంటివి ఉన్నాయి? ఒక సతీ సహగమనం లేదా? అదొక దురాచారం, సాంఘిక దురాచారం. ఈ సాంఘిక దురాచారంలో భర్త చచ్చిపోతే భర్త చితి మీదే భార్యను, జీవం కలిగిన భార్యను సజీవ దహనం చేసిన దేశం అండి మనది. నాకు వద్దు, చావటానికి ఇష్టం లేదు అని చెబుతున్న బలవంతంగా తీసుకుని వెళ్ళి ఏ పాపపుణ్యాలు ఎరుగని జీవితాన్ని పంచుకున్న భార్యను కూడా తగలబెట్టిన దేశం కాదంటారా ఇది?
ఆడపిల్ల పుట్టగానే ఎందుకు ఈమె భారం మంచిది కాదు అని చెప్పి భ్రూణహత్యల పేరట పుట్టగానే ఆడపిల్లలను కడుపులో లేదా బయటకు వచ్చిన తర్వాత పీక నులిమి చంపిన దేశం మనది కాదంటారా చెప్పండి. అంటే అభివృద్ధి, ప్రపంచ దేశాల అభివృద్ధి వైపుకు వెళ్ళిపోతుంటే మన దేశం ఏంటంటే దిగజారిపోతుంది, ఇంకా భయంకరమైన మతతత్వపు ధర్మాలతో వెళ్ళిపోతుంది. గనుక మార్చుకోవాలి విధానాన్ని, ఈ దేశం మార్చుకోవాలి విధానాన్ని. ఇది సర్వజనుల కోసం, ఏ ఒక్కరి కోసమో, ఏ సాంఘిక వర్గం కోసమో, ఏ సామాజిక వర్గం కోసమో నేను చెప్పటం లేదు. భారతదేశంలో భారత గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడికి సమానమైన హక్కులు అన్నిటిలోనూ దక్కాలి. అందుకు ఎంతోమంది సంఘ సంస్కర్తలైన వాళ్ళు పని చేయలేదా? ఒక జ్యోతిరావు పూలే కావచ్చు, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఇలా ఎందరో సంఘ సంస్కర్తలైన వాళ్ళు తమ జీవితాలనే పణంగా పెట్టి దేశంలో సమానత్వాన్ని తీసుకొని రావాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఇంకా అదే గతి, ఇంకా మనకు అధోగతి. ఏంటి చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ దేశం చెప్పండి? మంచి వైపు ఎందుకు నడవటం లేదు? లేదండి, మా ధర్మాల్లో ఇలాగే ఉంది, మా ధర్మాల్లో ఇలాగే ఉంది, మేము ఇలాగే చేస్తాం అనుకుంటే ఇక దేశంలో అందరికీ సమన్యాయం ఎక్కడ చెప్పండి? నువ్వు అంటరాని వాడివి, నువ్వు నా దేశంలోనికి రాకూడదు, నా ఊర్లోనికి రాకూడదు, చివరికి నేను పోసే నీళ్లు కూడా నువ్వు త్రాగకూడదు అని అంటరానితనంతో అంటుకుపోలేదా ఈరోజు ఈ దేశం? ఒకప్పుడు అంటరానితనం, అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్ అని చెప్పి దానికోసం ఈ దేశం ఎన్నో చట్టాలు చేసింది. చట్టాలు ఆర్టికల్ 17 ప్రకారంగా భారత రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ రైట్ మనకిచ్చిన నిర్దేశకాలు, యావత్తు భారతావనికి ఇచ్చిన ఆర్టికల్ 17లో నిర్దేశకం ఏంటో తెలుసా అండి? ఎవరిని కూడా అంటరానితనంతో చూడకూడదు. అందరూ నీవాళ్ళు, అందరూ నీవాళ్ళు, నీవాళ్ళు 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 అని అనుకోవాలి అని నిన్నగాక మొన్న కదండి, స్వతంత్రం వచ్చిన క్రొత్తలో కదండి ఈ చట్టాలన్నీ అమలు చేశారు. లేదా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కదండి కొన్ని మంచి చట్టాలు అమలు చేశారు. భయంకరమైన సాంఘిక దురాచారాలను వెళ్ళగొట్టారు ఈ దేశం నుంచి. మరి వీటికి ముందే 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన బైబిల్. ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను అంటే 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన బైబిల్ సమాజానికి అవసరమైన విషయాలను చెబితే ఎందుకు పట్టించుకోదు? మతమనే రంగు ఎందుకు పులుముతున్నారు? ముందు చదువయ్యా, అందులో ఉన్నవేంటో విషయాల ముందు తెలుసుకో. నేను నమ్మిన ధర్మ ప్రకారమే ఉంటాను అంటే అసలు ధర్మం ఉందా లేదా అన్నది ఆలోచించాలి. నిన్నటి దినం మీకు చెప్పానే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో బైబిల్ అంతా సంక్షిప్తమై ఉందని అన్నాడండి. ఒక్క మాట, అదే బైబిల్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. అలా ప్రేమిస్తే ఎందుకు ద్వేషిస్తావు? అలా ప్రేమిస్తే ఎందుకు దోచుకుంటావు? అలా ప్రేమిస్తే ఎందుకు ఎదుటి వాణ్ణి నడి రోడ్డు మీద నరికి చంపుతావు? ఈరోజు మన మధ్య కులాలు, మతాలు పేరట ద్వేషాలు ఎందుకు రగిలిపోతున్నాయి చెప్పండి? ద్వేషం, ద్వేషం, ద్వేషం. అదే యేసు చెప్పిన ప్రేమ మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమించినప్పుడు వాడిది ఎలా నువ్వు ఆక్రమించుకోవాలి అనుకుంటావు, అన్యాయంగా ఎలా వాడిది లాక్కోవాలి అనుకుంటావు. అనుకోవే, అది ధర్మం కాదా? ఇది చెబితే ఇది మతము అంటారేంటి? తప్పు. మంచి సన్మార్గం, అదే యేసు ఈ సమాజానికి నేర్పించిన మార్గం. ఏంటా మార్గం? మంచి మార్గం అండి. ఇది భారతదేశం మాత్రమే కాదు, భూమి మీద సర్వజనులు పాటించాల్సిన నీతిని, ధర్మాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకు ఈ సమాజం అంగీకరించలేకపోతుంది చెప్పండి? పోనీ అంగీకరించి ఎవరైనా వస్తే మత మార్పిడులు చట్టమట. మత మార్పిడులు చేయకూడదు. ఈ మధ్యన ఎక్కడో న్యూస్లో విన్నానండి, ఉత్తర భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రం కఠినమైన చట్టాలు చేయబోతుందట. ఉరితీతటండి. ఉరితీయటమే ఏంటి? మతాన్ని మారిస్తే ఉరితీతటండి. ఉరి తీసేటంతటి నేరం ఏం చేశాడు? మీరు చూశారు కదా ఇందాక ప్రోమోలో, కరపత్రాలు పట్టుకొని ఒక సీనియర్ సిటిజన్, వయసులో పెద్దవాడు, వృద్ధుడు, ముసలివాడు, ఆయన
సంచి తగిలించుకొని ఊరూరా వెళ్ళి కరపత్రాలు ప్రభువు కోసం మంచి మాటలు పంచుతుంటే కరపత్రాలు లాగి అతనిని చేతులతో కొట్టి బూతులు మాట్లాడి అసభ్యకరమైన పదజాలంతో, ఏంటి నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావు? ఏం ధర్మాన్ని నువ్వు నేర్చుకున్నావు? అదే నా బైబిల్ ధర్మం. ఎస్, నా బైబిల్లో ధర్మం ఉంది, నా బైబిల్లో న్యాయం ఉంది. చూపిస్తాను నేను. కేవలం మాట్లాడేవాడినే కాదు, ప్రతిదీ సాక్ష్యాధారాలతో ఇటు బైబిల్లోనూ ఇటు సమాజంలోనూ జరుగుతున్న విషయాలను ప్రకటించే ఒక భారత పౌరుడుగా హక్కుతో చెబుతున్నాను. ఒక క్రైస్తవుడుగా, దేవుని సేవకుడిగా చెబుతున్నాను. చెప్పాలి ఈ సమాజానికి, నేర్పించాలి ఈ సమాజానికి. ఎందుకంటే సమాజానికి భయం పోయింది. దేవుని పేరిటే రాజకీయం చేస్తున్న పరిస్థితులు ఈరోజు. నిజంగా దేవునికి అటువంటి అభ్యంతరాలు లేవండి, కానీ మనుష్యులలో ఉన్నాయి అభ్యంతరాలు. ఏమేనంటే మాది ధర్మం, మేము దేవుని కుమారులం, దేవుని దాసులం అని చెప్పుకుంటూ. ఏమండి, మీకు కొన్ని నిజాలు నేను చూపిస్తాను. మీకు కొన్ని నిజాలు చూపించాలి. ఈరోజు మన భారతదేశంలో ఒక రాష్ట్రానికి ఆయన సీఎం అండి. ఒక రాష్ట్రానికి ఆయన ఎవరో తెలుసా అండి? సీఎం. అయితే ఆయన కలవడానికి ప్రజలు మరి వినతి పత్రాలు, వారు గోడు వినిపించుకోవడానికి, వాళ్ళ కన్నీళ్లు బాధలు చెప్పుకోవడానికి నాయకుడికి కాక ఎవరికి చెబుతారు చెప్పండి? అధికారంలో నిన్నెందుకు కూర్చోబెట్టారో తెలుసా? ఓట్లు వేసి గెలిపించి తమ కష్టాలు కన్నీళ్లు తీరుస్తారని. ప్రజలు రావాలి అంటే ఏమంటున్నారు చూడండి. ఆయన న్యూస్ ఏమండి, కమాన్ ప్లే. కానీ అంటరానితనాన్ని మాత్రం వదులుకోలేరు. దేశంలో నాయకుల పరిస్థితిది. దళిత సంక్షేమం అంటూ లెక్చర్లు కొట్టే నేతలు వారికి ముట్టుకోవడానికి మాత్రం వెనకాడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన సిబ్బంది దళితుల్ని అవమానించారు. స్నానం చేసొస్తేనే సీఎంని కలిసేందుకు అనుమతిస్తామంటూ దళితులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన బట్టలు చూడండి. మరలా తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కుషీనగర్ జిల్లాలో పర్యటించారు. ఆయన రాకకు ముందు అక్కడి దళితులకు సబ్బులు, షాంపూలు, సెంట్లు సరఫరా చేశారు. శుభ్రంగా స్నానం చేసి సెంటు కొట్టుకుని వస్తే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం ఇప్పిస్తామంటూ హుకుం జారీ చేశారు. గొప్ప నాయకుడు. మరి ఎంత గొప్ప నాయకుడు. ఆయన వేసుకున్న ఆ రంగు చూసారా? చాలా పవిత్రమైన రంగు. మన జెండాలోని రంగు సాఫ్రన్, పవిత్రమైన రంగు. రంగు మంచిదే, కానీ లోపలున్న మనసు రంగుల బట్టలు కాదయ్యా. నువ్వు ధరించాల్సింది నీ మనస్సు తెల్లని వలే, లేదంటే ఆ రోజున్న ఆ సాఫ్రన్ కలర్లో ఉన్న పవిత్రతకు చిహ్నం, ప్యూరిటీ. అది నువ్వు నీ జీవితంలో చూపించు. పేదవాడు సబ్బు నువ్విస్తున్నావు అంటాడు. సబ్బు కొనుక్కునేటంతటి దయనీయ పరిస్థితులను ఎందుకున్నాడు? సబ్బే కొనుక్కోలేకపోతున్నాడండి. ఎందుకంటే వాడు తినడానికి తిండి లేదు. అంటే ప్రభుత్వ పాలనలో ప్రజలను మీరు ఎలాగ చూస్తున్నారు? ఎన్నికలు అడిగేటప్పుడు గుమ్మానికి వెళ్ళి, వీధిలోనికి వెళ్ళి వంగి దండ ప్రమాణాలు చేసి చిన్నవారిని పెద్దవారిని తేడా లేకుండా అందరికీ మొక్కుతారే, దండాలు పెడతారే. అప్పుడు లేదా అంటరానితనం? ఓట్లు అడుక్కోవడానికి ప్రజల మధ్యకి వెళ్ళేటప్పుడు లేదా అంటరానితనం? వాసన వస్తుందనా? ఏమంటే అంటరాని వాళ్ళనా? మరి భారతదేశ రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారే, ఏమని? అన్టచబిలిటీ ఇస్ ఎ క్రైమ్. అలాంటి వాడికి 6 నెలల జైలు శిక్ష, అవసరమైతే పెంచొచ్చు ఇంకా అని చెప్పారు. ఈ చట్టాలు అప్లై అవ్వవా? నాయకులకి పెద్దలకి అప్లై కావు. చెప్పాను కదా, మన దేశంలో న్యాయాలకి చట్టాలకి కన్నా ధర్మాలకి, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలకే పెద్దపీట వేస్తున్నారు. ఇంకెక్కడ దేశం అభివృద్ధి చెప్పండి? ఇంకెక్కడ దేశం అభివృద్ధి? ఆయన నాయకుడు అంటే ఇలా కాదయ్యా ఉండాల్సింది. చూపించమంటావా నాయకుడు అంటే ఎలా ఉండాలో? కమాన్, బైబిల్లోనికి రండి. ఎవరైనా సరే బైబిల్లోనికి వస్తే నాయకుడన్న వ్యక్తి ఎలా ఉండాలో నా యేసు చేసి చూపించాడు 2000 సంవత్సరాల క్రితం. హీఈస్ కాల్డ్ రియల్ మినిస్టర్. మినిస్టర్ అంటే ఏంటో తెలుసా అండి? పరిచారకుడు అని అర్థం. సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్. ఏమంటే మినిస్టర్ అంటే ఏమంటారు? గవర్నమెంట్ సర్వెంట్. మరి సర్వెంట్లా ఉంటున్నాడా వచ్చి?
ఈరోజు పబ్లిక్ సర్వెంట్స్ అయిన వాళ్ళు ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగి, అధికారి, వాళ్ళు ఎవరైనా ప్రజలకు సేవకులట, ఇంక్లూడింగ్ పిఎం. మరి సేవకులైన మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేయడానికి బదులు ప్రజల దగ్గరికి వెళ్ళి మీ దగ్గర వాసన వస్తుంది, సబ్బులు పంపిస్తాం, స్నానాలు చెయ్యండి, అంతకు లేకపోతే మిమ్మల్ని సీఎం గారిని కలవనివ్వం. ఏంటి భేదం? ఏంటి భేదం? ఏమంటే హాస్పిటల్లో ఒక రోగి ఇబ్బందితోనూ సమస్యతోనూ వచ్చినప్పుడు డాక్టర్ ఏమంటాడు? నువ్వు స్నానం చేసిరా అంటాడా వైద్యుడిని? ఏమండి వైద్యుడు అంటాడా? కాదండి. అతని దగ్గర భయంకరమైన దుర్గంధం ఉండొచ్చు, భయంకరమైన రోగంతో ఉండొచ్చు. నువ్వు వైద్యుడు అయితే కమాన్, అడ్మిట్ చేసుకో, అతని దగ్గరికి వెళ్ళు, అతనికి మందులు ఇయ్యు, అతన్ని స్వస్థపరచు, బాగు చెయ్యు. చెయ్యవా? చెయ్యాలి కదండి, చెయ్యాలి. ఇప్పుడు నాయకుడిని చూస్తారా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. కమాన్, బైబిల్లో చూడండి, ఏది ధర్మం, ఏది న్యాయం. ప్రపంచ భవిష్యత్తు బాగుండాలి అంటే బైబిల్ నిర్దేశకంగా ఉండాలి. మత్తయి సువార్త 8:2. ఏమండి, 2000 సంవత్సరాల క్రితం కుష్ఠరోగం అంటే ఊరు బయట ఉంచేవాళ్ళండి. అసలు ముట్టుకునేవాళ్ళు కాదండి వాళ్ళని, అంటరాని వాళ్ళు. ఎందుకంటే ఆ జబ్బుకు మందు లేదు ఆ రోజుల్లో, ఇప్పుడు వచ్చిందిలేండి. అలాంటి సందర్భాల్లో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడు చేయగలవా, నన్ను బాగు చేయగలవా మహాప్రభు అని అడుగుతున్నప్పుడు అందుకు ఆయన చేయి చాపి, అబ్బా ఏం చేశారంటే నా నాయకుడు, వాణ్ణి ముట్టి సబ్బు వెళ్ళి స్నానం చేసుకురా నాయన అనలేదు. ఈరోజున్న నాయకులు రావాలి అంటే ఎన్ని హద్దులు దాటి రావాలి, ఎన్ని సెక్యూరిటీ గేట్లు దాటి రావాలి. అసలు సీఎంని కలనిస్తారా? మన నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేని కలడమే కష్టం అండి. అలాంటిది దేశానికి, రాష్ట్రాలకు మంత్రులుగా ఉన్న వీళ్ళు కలవటం అంటే ఏంటి వ్యత్యాసం? చెప్పండి, ఎవరిది నాయకత్వం? ఎవరు నాయకులు? అందరినీ స్వీకరించి, అందరినీ సమానంగా చూసి ముట్టి బాగు చేసిన వ్యక్తి కారా యేసుక్రీస్తు వారు? ఏమండి, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 40వ వచనం చూడండి. ఒక మంచి నాయకుడు, ప్రజల మధ్యకు వచ్చిన నాయకుడు. లూకా సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. సూర్యుడు అస్తమించుచుండగా నానా విధములైన రోగములు గలవారు, పీడింపబడుతున్నవారు ఎక్కడెక్కడ ఉండిరో వారందరూ ఆ రోగులందరినీ యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకుని వస్తే అప్పుడు ఆయన వారిలో ప్రతి వానిని చేతులుంచి, వాని మీద చేతులుంచి వారి కోసం స్వస్థత ఇచ్చాడు, ప్రార్థన చేశాడు. వాళ్ళని ఒక నాయకుడిగా హక్కును చేర్చుకున్నాడండి. చెప్పండి, ఎవరు నాయకుడు? నాయకుడు అంటూ ప్రపంచంలో ఎవరైనా ఉంటే యేసును చూసి నేర్చుకోవాలి. నాయకత్వం అంటే ఎలా ఉండాలి అని. ఏ నాయకుడు ప్రాణాన్ని పెట్టాడు చెప్పండి? ఏ నాయకుడు యేసుల సిలువలో తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం రక్త తర్పణ చేశాడు చెప్పండి? వచ్చే ముందు ప్రజల దగ్గర దండాలు పెట్టి, ఏమండి ప్రజల కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు ఇస్తానని శపథం చేసి, వాగ్దానం చేసి, మెజారిటీతో గెలిచి వెళ్ళిన తరువాత మీ నియోజకవర్గానికి మంత్రి అయి తిరిగి వస్తే, ముఖ్యమంత్రి అయి తిరిగి వస్తే ఎలా వస్తాడు? ముందు కార్లు, వెనక కార్లు, ముందు గన్మెన్లు, వెనక గన్మెన్లు, ముందు సెక్యూరిటీ, వెనక సెక్యూరిటీ. ఓటు వేసి గెలిపించిన నువ్వు ముందుకు వెళ్ళినా నిన్ను మెడ మీద చేసి పక్కకు తోసేస్తారు. పో పక్కకి. ఎవరు వస్తున్నారు? నువ్వు ఓటు వేసి గెలిపించిన సేవకుడు వస్తున్నాడు. సేవకుడా? సేవకుడు వస్తున్నాడండి. మరి తుపాకులన్నీ ఎందుకండి? ఎవరైనా సేవకుడి యొక్క రక్తాన్ని కళ్ళ చూస్తే నిర్దాక్షిణ్యంగా అక్కడే వాడిని కుక్కరు కాల్చినట్లుగా టప 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 కాల్చి చంపేయడానికి ఈ తుపాకులు. ఎందుకు సెక్యూరిటీ చెప్పండి? ఎనీ మినిస్టర్, ప్రతి మినిస్టర్కి ఎందుకు ఉండాలి సెక్యూరిటీ? చావనే భయం, చచ్చిపోతామనే భయం. యేసుకి ఎంతమంది ఉన్నారు సెక్యూరిటీ చెప్పండి?
వచ్చిన వాళ్ళందరూ నానా విధములైన రోగములతో కానీ నానా విధములైన ప్రాంతములతో కానీ వచ్చిన వాళ్ళందరి మీద చేయి వేసి స్వస్థపరిచి ప్రార్థన చేసి పంపాడండి. ఎవరు నాయకుడు చెప్పండి? ప్రజానాయకుడు రక్తపు బొట్టు నేల రాలకుండా ఉండాలి అంటే ఎంతమంది అయినా చావచ్చా? అవునండి. సెక్యూరిటీ ఎంతమంది చచ్చిపోయినా పర్లేదు, కానీ ఒక్క మంత్రి చావకూడదు. మన దేశంలో ప్రధాని మోడీ గారి యొక్క టైట్ సెక్యూరిటీని కానీ మీరు ఒక్కసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి. ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఒక్క పిఎం కోసం, ఒక్క ప్రధానమంత్రి కోసం కోట్ల రూపాయల ఖర్చు. వాడే విదేశీ కార్లు, వాడే అత్యాధునిక వెపన్స్, తుపాకులు. ఎందుకు? ఎవరి డబ్బిది? ఏమండి, పుట్టుకతో ఆయన ఏమైనా కోటీశ్వరుడా, ఐశ్వర్యవంతుడా? లేదండి. ఒక టీ అమ్ముకున్న సాధారణమైన వ్యక్తి, చాయ్వాలా అంటారు ఆయన్ని. అవునా? ఒక టీ అమ్ముకొని ఈరోజు ప్రధాని స్థాయికి ఎదిగిన నువ్వు ఈరోజు కోట్ల రూపాయలు ఎవరి ధనం? అది ప్రజాధనం. నువ్వు ఉప్పులోను, పప్పులోను, సబ్బులోను అన్నిటి మీద ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారే. ట్యాక్స్, పన్ను కట్టకపోతే నీ దవడ పళ్ళు కూడా ఊడగొడతారు అవసరమైతే లోపలేసి. ఎందుకు? నువ్వు కట్టినందుకా? నీ కష్టాన్ని. ఏమండి, మీరంతా పన్నుల రూపంలో కడుతున్నారంటే ఎక్కడి సొమ్మది? ఏ బ్యాంకులకు కన్నం వేసి రాలేదు మనం. ప్రతి రైతు కావచ్చు, ప్రతి సగటు మనిషి కావచ్చు, ఒక సామాన్యుడు కావచ్చు, రెక్కలు ముక్కలు చేసుకుని ఎండలోని డొక్క మాడిపోతున్న పని చేస్తూ ఒక రూపాయి సంపాదిస్తే ఆ రూపాయిలో వీళ్ళకి కట్టాలి ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ రాకపోవచ్చు పేదవాడికి, మరి నువ్వు కొంటున్న నిత్యావసర సరుకుల మీద, ధరల మీద ఏమండి పన్నులు రూపాయి కలెక్ట్ చేసి ఈరోజు కోట్ల రూపాయలు దేనిలోనికి వెళుతుంది? ప్రభుత్వ ఖజానాల్లోనికి వెళుతున్న డబ్బంతా దేనికోసం వాడుతున్నావు? ప్రజా సంక్షేమం కోసం వాడకుండా పేదవాడికి ఇల్లులు కట్టడం కోసం, వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం చేయలేని వీళ్ళు భోగాలు, విలాసవంతమైన జీవితాలు. అన్యాయం కాదా చెప్పండి? ఎస్, అన్యాయమే. నిజంగా ఈ పాసర్లపూడి బ్లోఅవుట్ ఒకప్పుడు జరిగింది, మీకు తెలుసు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో. ఇక్కడ ఏముందో తెలుసండి? అపారమైన చమురు నిల్వలు, గ్యాస్ నిల్వలు. ఎప్పుడో తెలుసండి ఈ మాట? 15 సంవత్సరాల క్రితపు మాట. అప్పుడేమన్నారు తెలుసా? తూర్పు గోదావరిలో మరొక దుబాయ్ కాబోతుంది. మనమంతా వెర్రోళ్ళం కదండి. నిజంగా దుబాయ్ అయిపోద్దాం. మనం ఎక్కడ డబ్బులు లేక, తిండి లేక, పొట్ట చేత పట్టుకొని విదేశీయులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇళ్లలో పని చేసుకుంటుంటే బాధ వస్తుందండి నాకు. మన భారత జాతి, మన భారతదేశ ప్రజలు కువైట్ పట్టణం లాంటి, లేదంటే గల్ఫ్ దేశాల్లోని, అనేక ఎమిరేట్స్ దేశాల్లోని కూలి వాళ్ళగా పనిచేస్తున్నారండి. ఇళ్లలో పనివారి కంటే హీనంగా పనిచేస్తున్నారండి నా తల్లులు, నా చెల్లెలు, నా అక్కలు. ఎందుకు అక్కడికి పోయారు చెప్పండి? పొట్ట చేత పట్టుకొని. ఈ దేశం తిండి పెట్టకపోబట్టే కదా. ఇక్కడ సరైన తినడానికి తిండి నువ్వు కల్పించబట్టే కదా. నువ్వు కల్పిస్తే ఎందుకు అక్కడికి పోతారు చెప్పండి? వచ్చిన గ్యాస్ అంతా ఏం చేస్తున్నావు? వచ్చిన చమురంతా ఏం చేస్తున్నావు? అమ్మేసుకుంటున్నావు. ఎవరికి? రిలయన్స్. గొట్టాలు రోడ్లను తవ్వి భూభాగాల్లోంచి 100 కిలోమీటర్లు గొట్టాలు వేసి రిలయన్స్ వాడికి అమ్మితే వాడు అంబానీ. మరి పుట్టుకతో వాడు పెద్ద కోటీశ్వరుడు కదా. వాడు బట్టలు అమ్ముకొని తిరిగేవాడు కదా. బట్టలు అమ్ముకొని తిరిగే ఒక సామాన్యమైన వ్యక్తి ఈరోజు ప్రపంచ దేశాలలో కోటీశ్వరుల జాబితాలో ఒకడు, ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నవాడు. ఎందుకైపోయారు వాళ్ళు? ఈరోజు మనం ఎన్నుకున్న నాయకులు వాళ్ళకి దోపిడీ చేసి పెట్టారు. అరే తీసుకోరా, నువ్వు అమ్మేసుకోరా. ఆ రోజు ఏమన్నారు తెలుసా అండి? ప్రతి ఇంటికి పైప్ లైన్ ఇచ్చేస్తాం, ఫ్రీ గ్యాస్ అన్నారు లేదో మీరు చెప్పండి. పోనా మాట విన్నోళ్ళు చేయొద్దండి. అవునండి విన్నామండి, మాకు ఫ్రీ గ్యాస్. అబ్బాయి ఎన్ని చేయలేదు సార్, థ్యాంక్ యూ, దించేయండి. గ్యాస్ ఇచ్చారా మీకు? ఈ రోజుకి బండ కొనుక్కోవాలి మీరు. ఈ రోజుకి మీరు కొనుక్కుంటున్నారు. ఈ మధ్యన ఎవరో వచ్చారులేండి, అమ్మా నీకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తాను తల్లి, సంవత్సరానికి 2, 3 వచ్చాయా? రావు. ఎందుకు? అందరూ దొంగలే.
దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు, రాష్ట్రాలు పంచుకుంటున్నారు, పేదవాడి గారిని సొమ్ము దోచుకుంటున్నారు. మన దగ్గర ఉన్నది మనం ఎందుకంటే ఉపయోగించుకోలేము? ఏమిటి, కువైట్ దేశంలో పెట్రోల్ ఎంతో తెలుసా? 22 రూపాయలండి. అక్కడ జిఎస్టీలు ఏమండి లేవండి, నో ట్యాక్స్, ట్యాక్స్ లేవు అక్కడ. మరి మనకి ఫ్రీగా దొరికే మంచినీళ్ళు మీద కూడా ట్యాక్స్ అండి. మంచినీళ్ళు కూడా కొనుక్కుంటున్నాం. ఎంత ఉంది మంచినీళ్ళు బాటిల్? 20 రూపాయలు ఒక లీటర్. పెట్రోల్ ఎంత? 100 పైనే, 110. ఏమండి, కిందన పెట్రోల్ ఉండి కిందన గ్యాస్ ఉండి మన దగ్గర ఉన్న దొరుకుతున్న బంగారం ఏమైపోతుంది, బొగ్గు గనులు ఏమైపోతున్నాయి, గ్రానైట్ గనులు ఏమైపోతున్నాయి, మ్యాంగనీస్ గనులు ఏమైపోతున్నాయి, అన్ని విదేశాలకు తరలిపోతున్నాయి. అమ్మేసుకుంటున్నారు దొంగలు. అడిగితే నేను లోపలేస్తారు. మనం ఎలాంటి వాళ్ళమి? మనం ఎంత స్వార్థపరులం అంటే, ఇలాంటి నాయకులకు ఓటు వేసి గెలిపించడానికి అడిగితే 500 చాలు. 1000 రూపాయలు ఇస్తారా ఓటుకి? ఎవరికి వేసిమంటారు చెప్పండి? వేసేస్తాం మేము. ఆ తర్వాత 5 సంవత్సరాలు మమ్మల్ని చెరుకు రసంలో పిండి పిండి పిప్పి చేసినా పర్లేదు, మాకు తినడానికి తిండి లేక రైతులు పొలాలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చినా పర్లేదు, కానీ ఆ 1000 రూపాయలకు ఇప్పుడు ఓటేసేస్తాం మీకు. నా ఇలాంటి దొంగలకు ఓట్లు వేయకూడదు. నిజమైన నాయకుడు, ప్రభువు లాంటి నాయకుడికి ఓటు వేయండి అర్రా. ఆయనకు ఓటేశాడు అనుకోండి, ఏమంటే తెలుసా? అదిగో మత మార్పిడి. షటాప్. ఎవడు అన్నాడు మత మార్పిడని? నమ్మకం. నీకు ఎలాగా నమ్మకాన్ని ఇవ్వడం చేత కానప్పుడు, నమ్మకం ఇచ్చే మంచి నాయకుడు యేసు కనబడినప్పుడు నేను నమ్ముతాను నాయకుడని ఆయన్ని. దానికి చట్టం చేస్తావా? నమ్మొద్దంటావా? తప్పు చేస్తున్నారు, తప్పు సరిదిద్దుకోవాలి. నా యేసు ఏమన్నాడు తెలుసా? జక్కీ దగ్గరికి వెళ్ళాడు. ఏం చెట్టు ఎక్కువ రా కిందకి, మీ ఇంటికి వస్తున్నాను పద. మహాప్రభో, మీరు మా ఇంటికి రావడం ఏంటి? ఊరకనే రావట్లేదు, పని మీద వస్తున్నాను పద. నేను అడిగింది నువ్వు చేస్తే నీ ఇంట్లో అడుగు పెడతాను, చేస్తావా? అయ్యా మీరు రావడమే గొప్ప విషయం, ఏం చేయమంటారు? సెలవు ఇవ్వండి, ఆజ్ఞ మహాప్రభు అన్నాడు. ఏమన్నాడు అప్పుడు పొట్టి జక్కయ్యతో? నువ్వు ఎవరి దగ్గర అయితే తీసుకున్నావో జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం. లోకసువార్త 19వ అధ్యాయం 8వ వచనమండి. నిజమైన నాయకుడు, ప్రజానాయకుడు ఏం చేస్తున్నాడో చూడండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేనినైనా తీసుకుంటే 4 వంతులు నేను రిటర్న్ ఇచ్చేస్తానయ్యా అన్నాడు. ఇచ్చాడు, పంచాడు. అలా పంచేటట్టు ఎవరు చేశాడు? రియల్ మినిస్టర్, నిజమైన నాయకుడు. దోచుకోకు నాయన, నీ తమ్ముళ్ళు వాళ్ళంతా, నీ తల్లులయ్యా వాళ్ళంతా ఇచ్చేయి. అన్యాయంగా ఎవరి డబ్బు నీకొద్దో పంచో. పంచాడండి, పంచాడు. మరి మొదటి శతాబ్దపు క్రీస్తును నమ్ముకున్న సంఘం వాళ్ళు ఏం చేశారు? ఏమండి, వాళ్ళకి ఏమి నేర్పించాడు తెలుసా నాయకుడు? మొట్టమొదటిసారిగా 3000 మందితో యెరూషలేములో ప్రారంభమైన మహాసంఘం, క్రీస్తు సామ్రాజ్యం. వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఏం చేశారో వాళ్ళు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర, ఆ రోజున నాయకులు పాదాల దగ్గర పెడితే, ఒరే నొక్కేరా అని అనలేదండి యోహాను. యాకోబుతో చెప్పారే, యోహాను డబ్బులు బాగా వచ్చారు, కలెక్షన్ బాగుంది, ఈరోజు తీసే ఈ 4 సంచులు పక్కగా అనలేదండి. వారిలో ప్రతి వానికి వాని అక్కర ఎవరికి అవసరం. అమ్మ నీకు ఇల్లు లేదా? అయ్యా నీకు బండి లేదా? అయ్యా నీకు జీవనోపాధి లేదా? అయ్యా అమ్మ నీకు ఇంట్లో సరుకులు లేవా? ప్రతి వానికి వారి అక్కర అవసరత కొలది పంచేశారండి. కనుక పంచారు గనుక వారిలో ఎవనికిని కొదువ లేదు, తక్కువ లేదటండి. మరి ఈరోజు పంచమంటే పంచుతారా? చెప్పండి. ఏ నాయకుడు దగ్గరైనా బ్లాక్ మనీ లేదని మీరు అంటారా? ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం కోట్లు ఖర్చు పెట్టాలి.
కోర్టులో టికెట్ ఇవ్వరు. నువ్వు వెళ్ళి ఏమంటే నాకు టికెట్ ఇవ్వండి, బస్ టికెట్ అనుకున్నావేంటి అంటారు. నేను కూడా నిలబడతానండి, ప్రజాసేవ చేస్తానండి, నాకు కూడా మీ ప్రభుత్వంలో మీ యొక్క ఏమంటారు దాన్ని, పార్టీలో నాకు ఒక టికెట్ ఇవ్వండి అంటే ఎవరో. ఎంత ఇస్తావు? 50 కోట్లు ఇస్తావా? 100 ఇస్తావా? ఏంటి బేరాలు? ఇదేనా తెల్లదొరల నుంచి వచ్చిన నల్లదొరల పాలన? ఇందుకోసమేనా వాళ్ళంతా ప్రాణాలు పెట్టారండి దేశ స్వాతంత్రం కోసం? అందులో ఒక భగత్ సింగ్ ఉన్నాడు, ఒక సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఏమండి, అందులో ఒక అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, మన్నెం దొర. ఇలా ఎంతమంది ప్రాణాలు పెట్టారండి. వాళ్ళందరూ ప్రాణాలు పెట్టి స్వతంత్రాన్ని మనకి ఇస్తే దొంగలు వచ్చారండి పాలించడానికి. ఈరోజు మన దేశ సంపదను దోచుకుపోతున్నారండి. అదో ఇలాంటి దొంగలకు ఓట్లు వేయకండి. నిజమైన నాయకుడు, ప్రజాసేవ, సంఘ సంస్కర్తలా ఎవరైతే కనబడతాడో, నిస్వార్థపరుడుగా కనబడతాడో వారికే ఓటేయండి. అది మన హక్కు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు బైబిల్లో చెప్పిన ఈ ధర్మం, ఈ నీతి మతం అంటారా? నో, ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ వే, మార్గం. ఈ మార్గం చెప్పకూడదా? అంటే ఇది చెబితే ఇదిగో మీరు మత ప్రచారం చేస్తున్నారు. నోర్మై, ఎవడరా అంటున్నాడు మత ప్రచారం అని? మంచిని నేర్పిస్తున్నాడు రా ప్రభు. ప్రభువు మంచిని నేర్పిస్తున్నాడు. ఈరోజు భారతదేశానికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అయితే బైబిల్ విశ్వరాజ్యాంగం. అది యావత్తు విశ్వంలో ఉన్న ప్రతి దేశానికి చెందే రాజ్యాంగం అది. ఎందుకంటే మంచి ఉంది గనుక. మరి ఈరోజు మన దగ్గర ఉన్న మంచి ఏంటి చెప్పండి? ఈరోజు మనం నేర్చుకుంటున్న మంచి ఏంటి చెప్పండి? మనం వెళితే బడుల్లో నేర్పుతున్నారా మంచి? ఆ బడుల్లో నేర్పించడానికి కూడా ఎంత ఇస్తావు? ఫండ్ ఎంత ఇస్తావు? కాలేజ్ ఫండ్ ఎంత ఇస్తావు? యూనివర్సిటీ ఫండ్ ఎంత ఇస్తావు? చెప్పండి. లక్షలు పెట్టి కొనుక్కోవాలి, లక్షలు. ఒక ఇంజనీరింగ్ సీట్ రావాలంటే లక్షలు పెట్టి కొనుక్కోవాలి, ఒక డాక్టర్ సీట్ రావాలంటే లక్షలు పెట్టి కొనుక్కోవాలి. ఏంటండి వ్యాపారం? ఈరోజు మన దేశంలో అన్ని హక్కులు, అన్ని అర్హతలు మనకు ఉన్న, అన్ని సంపదలు దేవుడు భూమి క్రింద మన కోసం పెట్టిన, మనం అనుభవించే యోగ్యత లేకుండా చేస్తున్నారు కదా. ఇదేనా ధర్మం అంటే? ఇదేనా న్యాయం అంటే? కాదు ప్రియులారా, కాదు. అందుకు యేసు లాంటి నాయకుడు రావాలి. యేసు లాంటి నాయకత్వం ప్రజలలో, ప్రతి మనిషిలోనూ యేసు తత్వం, మతం కాదది, యేసు తత్వం, యేసు గుణం అంటారు దాన్ని. ఆ గుణం ప్రతి మనిషిలో ఉంటే అండి, పంచడా, ప్రేమించడా, క్షమించడా? చెప్పండి. నిజంగా ఇటువంటి మనస్తత్వం కలిగిన క్రైస్తవుడు నాయకుడుగా మారితే డబ్బుకు లొంగనివాడు, లంచాలకు లొంగనివాడు, ప్రజలకు మేలు చేయాలి అనుకున్నవాడు మీరేనండి. మీలాంటి వాళ్ళే కావాలండి, మీలాంటి వాళ్ళే కావాలి. మంచి నాయకులు, ఉత్తములైన నాయకులు కావాలి. ఎందుకంటే మీరు చదువుతున్నది ఉత్తమమైన ధర్మం, ఉత్తమమైన గ్రంథం. ఇందులో ఏ విభేదాలు లేవు. మనమంతా ఒక్కటే అని చెప్పాడండి. ఎవరు మనమంతా ఒక్కటే అని చెప్పాడు కదా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం. అన్ని జనులతో సహవాసము చేయుటకైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదులకు ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడను నిషేధింపదగిన వాడని అయినను, అంటరాని వాడు అపవిత్రుడని అయినను చెప్పకూడదు అని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు బైబిల్. ఎంత గొప్పదండి బైబిల్. అందుకే ప్రపంచంలో టాప్లో ఉన్న బైబిల్, టాప్ గ్రంథంలో నెంబర్ 1 స్థానం ఎప్పటికీ బైబిల్దే. దాన్ని కొట్టే గ్రంథం రాదు, ప్రపంచంలో రాబోదు. ఎందుకంటే మంచి ఉంది కనుక అందులో. ఇంత గొప్ప గ్రంథాన్ని మనం నమ్ముతున్నామంటే ఎంత భాగ్యవంతులం అండి, ఎంత అదృష్టవంతులం. ఒక అబద్ధాన్ని నమ్మటం లేదు మనం, సన్మార్గాన్ని నేర్పించే మంచిని నమ్ముతున్నాం మనం. ఏం చెప్పాడు దేవుడు? పక్షపాతం చూపించాడా? ఏమంటున్నాడండి? ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు.
దేవుడు నేర్పిస్తున్నాడు ఈ సమాజానికి. తప్పు నాయన, అంటరాని వారుగా ఎవరిని చూడకయ్యా, వాడు నీ తండ్రి కుమారుడు. దేవుడు పక్షపాతి కాడు, అందరినీ సమానంగా ప్రేమించే వ్యక్తి ఆయన. ఇంత చక్కటి జ్ఞానాన్ని నేర్పించే ధర్మశాస్త్రం బైబిల్ అండి. బైబిల్ ఇది కాదా ప్రపంచ భవిష్యత్తు నిర్దేశించేది. ఇందులో ఉన్న అనుసరించే సంగతులు, ఇందులో వ్రాయబడిన సంఘటనలు మంచివి కాదు అనుకుంటున్నారా? సమాజానికి మంచిని నేర్పించేవండి. కానీ మనం అయ్యేందుకు నేర్చుకుంటాం? ఏమండి, బైబిల్ నేర్చుకోమంటే మీరు నేర్పిస్తారా? ఏమండి, ఈరోజు మేము బైబిల్ కళాశాల ఎందుకు పెట్టామో తెలుసా? ఈ మంచిని ప్రతి కుటుంబంలో పంచాలని. ఈ మంచిని చిన్ననాటి నుంచే యవనస్తులైన వారికి నేర్పించి ఈ సమాజం అంతటిని బాగు చేయాలి అంటే బైబిల్ చదువుకున్న న్యాయవాదులు కావాలి, బైబిల్ చదువుకున్న పండితులు కావాలి. ఈరోజు మనం మన పిల్లల్ని పండితులు చేయగలుగుతున్నామా? బైబిల్ పండితులను చెయ్యండర్రా. బైబిల్ అనే మహాజ్ఞానాన్ని నేర్పించండర్రా. అది నేర్పిస్తే నీ కుమారుడు ఒక నాయకుడుగా సమాజంలో నిలబడి వేల లక్షల మందికి న్యాయాన్ని బైబిల్ ప్రకారంగా చెప్పగలిగి న్యాయాన్ని బోధించగలిగే సమర్థవంతుడైన ఒక గొప్ప సేవకుడుగా మారుతాడండి. అది కాదా భాగ్యం? అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు బడుల్లోనికి వెళ్ళి మనం మన పిల్లలకు నేర్పించేది ఏంటి? అసభ్యత, అశ్లీలత. వాడు చిన్నవాడైనా వాడు మొబైల్ ఫోన్ కొనిచ్చేస్తా వెంటనే. ఎందుకు? కొనుక్కొని ఆయన ఫోన్ తీసుకో మంచిదే. నీ కొడుకును ప్రేమించొద్దు, నీ కుమార్తెను ప్రేమించొద్దని నేను అనటం లేదు, ప్రేమించండి. కానీ అందులో ఉన్నదేంటో తెలుసా? నీ కుటుంబాన్ని చెరిపేసేది, ఈ సమాజాన్ని చెరిపేసే భయంకరమైన పరిస్థితులు ఈరోజు నీ చుట్టూ అలుముకుంటున్నాయి. అలాంటప్పుడు నీకేం కావాలి? ఒక భయంకరమైన కరోనా రోగం మనుషుల మీదకి వచ్చినప్పుడు వెంటనే అందరూ వ్యాక్సినేషన్ తీసుకోండి, ఇంజక్షన్లు వేసుకోండి. అప్పుడు ఒకవేళ రోగం మీ దగ్గరికి వచ్చినా మీరు ఆ రోగం బారి నుంచి తప్పించబడతారు, మీరు చావరు అని ప్రభుత్వాలు హెచ్చరిక చేశాయండి గత కొన్ని సంవత్సరాల క్రితం. మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు సమాజంలో చెడు ఎలా వెళ్ళిపోతుందో తెలుసా అండి? చాప కింద నీరులా. ఒకరోజు మన భారతదేశం సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మన దేశం కూడా ఈరోజు భయంకరమైన దారుణమైన స్థితికి దిగజారిపోతుందండి. కారణం, చెప్పేవాడు లేడు. మంచిని నేర్పించే తరగతులు బడులలో లేవు. ఏమి నేర్పిస్తుంది బడులలో? నువ్వు నేర్చుకుంటున్న కోట్ల రూపాయలు ఇచ్చి ధనాన్ని పెట్టుబడిగా పెట్టి నేర్పిస్తున్న విశ్వవిద్యాలయాల్లో ఏమి నేర్పిస్తుంది? ఇల్లు ఎలా కట్టాలి, ఒళ్ళు ఎలా బాగు చేయాలి, సమాజాన్ని ఎలా మంచిగా మార్చాలి. అది నేర్చుకోవాలి అంటే నీకు బైబిల్ విద్య, దేవుడు నేర్పించిన పరమ తండ్రి విద్య, ఇది నేర్చుకుంటే ఇందులో ఎంత మంచి. లోకంలో ఉన్న ధర్మాలు అయితే అబద్ధాన్ని చెప్పి ఒకరోజు భర్తతో పాటు భార్యను చంపేసి కాల్చేశాయే. కానీ దేవుడేమన్నాడు? ఆయన ఎంత మంచివాడండి. అమ్మా, నీ భర్త బ్రతుకున్నంత వరకు నమ్మకంగా నీ భర్త కొరకు బ్రతకాలి. ఒకవేళ నీ భర్త చనిపోతే నువ్వు స్వతంత్రాలు తల్లి, వివాహం చేసుకో అనలేదా బైబిల్? ఇది సతీ సహగమనానికి ముందే బైబిల్లో రాయబడిన చారిత్రాత్మకమైన ఆధారం కాదా బైబిల్లో? ఏమండి? అవును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనమండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనం ఏముంది అందులో? భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలం బద్ధురాలయుండును, భర్త మృతి పొందిన ఎడల ఆమె ఇష్టమైన వానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలు. సతీ సహగమనం లేదు తల్లి నీకు. నువ్వు నీ భర్తతో చావనవసరం లేదమ్మా. ఏమండి, వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడినది ఇది ప్రపంచ నిర్దేశిక కాదంటారా? అందరికీ సమాన న్యాయం చేసి అందరికీ మంచిని నేర్పించే బైబిల్లోని గ్రంథం పవిత్ర గ్రంథం కాదంటారా? బైబిల్లో పవిత్రత లేదు, బైబిల్లో తప్పులు ఉన్నాయని ఎందుకు ఈ కుక్కలు వాగుతున్నాయి? చేతకాక, నిరూపించలేక. లేదు, ఒకళ్ళు నిరూపిస్తారంటారా? మరలా మీ అమలాపురం పట్టణంలో సవాలు విసురుతున్న బైబిల్లో ఒకే ఒక్కటి ఏదైనా ఎంచుకోండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క తప్పును మీరు అనుకున్నది పట్టుకొని అది మీరు తప్పని నన్ను ఓడించగలిగితే నేను బైబిల్ వదిలేస్తా. ఒక్క తప్పు చూపించండి, ఒక్క తప్పు, అది నిరూపించాలి. సంతకం పెట్టి
ఒకళ్ళు నిరూపించలేకపోతే, నువ్వు చెప్పిన తప్పును ఒప్పు అని నేను ఒప్పించగలిగితే, నువ్వు ప్రజల మధ్య బాప్తీసం తీసుకొని క్రీస్తు దాసుడువు కావాలి. రెడీయా? అడగండి ఈ సమాజాన్ని. నువ్వు 100 చూపించిన అవసరం లేదు. బైబిల్లో 100 తప్పులు నువ్వు ఎతకనా సరే, ఒక్క తప్పు చూపించరా. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. అంత దమ్ముందా? పిల్లండి ఎవరినైనా సరే, ఎనీబడి. ఒక్క తప్పును నిరూపించి సంతకం పెట్టే సత్తా ఉన్నోడు కావాలి. నేనంత ధైర్యంగా ఎందుకంటున్నానో తెలుసా? నేను నమ్మిన ధర్మం ఎంత గొప్పదో నాకు తెలుసు కనుక, వాడు ఏ మూల నుంచి వచ్చినా వాడు ఓడించే సత్తా బైబిల్ నాకు ఇచ్చింది కనుక, ఎవడు బైబిల్ తప్పని నిరూపించలేడు. వాగుతాడంతే. నేను చేసేది డిబేట్ కాదు. డిబేట్ అంటే గంటలు మాట్లాడి ఎవరిది నిజం ఎవరిది అబద్ధం తెలియకుండా ఇంటికి పోయేది కాదురా డిబేట్ అంటే. దిస్ ఇస్ అ ఛాలెంజ్. ఒక కోర్టులో స్థలం నీదా నాదా అన్న తర్వాత వాదోపవాదాలు జరిగిన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. ఇది నీది కాదు అని. అలాంటి జడ్జిమెంట్ కావాలి బైబిల్ మీద నాకు. అలా జడ్జిమెంట్ తీసుకునే మనగాడు ఎవడైనా ఉన్నాడేమో అడగండి. ఎందుకు తెలుసా ఇంత బాధ? నువ్వు నమ్మిన దాన్ని నీకు చేతనైతే చెప్పుకుంటూ పో, నీ జోలికి రాను. కానీ నేను నమ్మిన పవిత్ర గ్రంథం జోలికి ఎందుకు వస్తున్నావు? ఎందుకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నావు? నీకు చేతనైతే సమాజంలో ఎన్నో చెడులు ఉన్నాయి. మాటికి బైబిల్లో చెడు ఉందని చెప్తున్నావు. ఈరోజు సమాజంలో నువ్వు నీ పిల్లలు కలిసి ఏదో ఒక సినిమా చూద్దాం. ఈరోజు ఒక సమాజంలో కుటుంబం అంతా వెళ్ళి ఒక సినిమా చూడండి. ఒక తల్లి సిగ్గుపడుతుంది, ఒక కూతురు సిగ్గుపడుతుంది, ఒక తండ్రి సిగ్గుపడతాడు. ఎందుకంటే అన్ని బూతు మాటలు, బూతు పాటలు, ద్వంద్వ డబుల్ మీనింగ్ అర్థాలు. చెడిపోయిందండి సమాజం, చెడిపోతుంది. మరి చెడిపోతున్న సమాజాన్ని సంస్కరించడం నీకు చేత కాదే? మంచిని నేర్పించడం నీకు చేత కాదే? దాని మీద దండెత్తడం నీకు చేత కాదే? ఏమండి, ఈరోజు ఈ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అడుగుతున్నారా ఎందుకు అయ్యాలంటే సినిమా తీసామని? ఎందుకయ్యా తప్పుడు భయంకరమైన అశ్లీలకరమైన పరిస్థితులతో ఎందుకు నువ్వు రిలీజ్ చేస్తున్నావు ప్రజల మధ్యని? నా చిన్ననాటి కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఎంత సంస్కారవంతంగా ఉండేవండి పాటలు. ఒక పాట మొదలైందంటే హీరోయిన్లు ముట్టుకోకుండానే ఈ మూలన అతను ఆ మూలన ఆమె ఒకరినొకరు చెట్టు పక్కన చూసుకుంటూ పాట అయిపోయిందండి 2 చరణాలు. ఇప్పుడు దొండరమే పట్టుకొని ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో తెలీదు. ఏమండి, సభ్య సమాజం తలదించుకునేటట్లుగా ఒకరోజు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఏ సర్టిఫికెట్? యూ సర్టిఫికెట్ అని ఇస్తున్నారు. సర్టిఫికెట్లు ఏం ఉపయోగం? అది మీ టీవీల్లోనికి, మీ మొబైల్స్లోనికి, చివరికి మీ ప్రాంతాల్లోనికి పెద్ద పోస్టర్లు, అశ్లీలమైన పోస్టర్లు. దీనికోసం ఎందుకు ఎవడు అడగడు? అంత దమ్ము లేదు గనుక. ఎందుకంటే వీడు కూడా దొంగ గనుక, వీడు కూడా దొంగచాటుగా చూస్తాడు గనుక. దేవుని పిల్లలారా, సభ్య సమాజాన్ని చెడగొట్టే ఉన్నాయి. లేవని మీరు అంటారేమో. ఏమండి, లేవని మీరు అంటారేమో. చూపిస్తాను చూడండి మరి సమాజం ఎలా చెడిపోతుందో, చిన్నప్పటి నుంచి ఎలా గాడి తప్పిపోతుందో చూడండి. ఇక్కడ చూడండి, ఒక తల్లి నేర్పిస్తుంది పాఠం పిల్లకి. WHO నాట్ ఊ అంటావా? WHO ఏమండి, హూ అన్న WHO అనే పదాన్ని నేర్పిస్తుంటే ఆ పసిబిడ్డకి ఏం గుర్తొచ్చింది? పాట గుర్తొచ్చింది ఏంటండి? అంటే సినిమా ఎంత ప్రభావం. దండవండి ఆ డైరెక్టర్కి, ఆ పాట రాసినోడికి దండవండి, ఆ పాట తీసినోడికి దండవండి. దండాలు పెడతారు మరి వీళ్ళంతా, దండాలు పెడతారు. దండాలు చెడిపోరా, చెడగొట్టేరా మా పిల్లలందరినీ అని. తప్పు. ఇది కేవలం చిన్నపిల్లకే కాదండి. ఇప్పుడు చూడండి, ఇంకోళ్ళు చూస్తారు, షాక్ అయిపోతారు మీరు. ఈవిడ పరిస్థితి ఏమైనా బాగుందా? పోయే కాలంలో బకెట్ తన్నేయడానికి సిద్ధంగా ఉన్న ఈ అవ్వకి అంటావా ఏమంటావా నీకెందుకు తల్లి? అంటే ఈరోజున్న సమాజం ఎంత దారుణంగా ప్రపంచ ప్రజలను, ముఖ్యంగా మన భారతీయులను చెడగొడుతుంది వ్యవస్థ. వీటి మీద ఎవడు మాట్లాడే? వీటి మీద మాట్లాడితే దమ్ము లేదు ఎవడికి. మరలా వీటి కోసం పెద్ద ప్రీమియర్ షోలు, దీని మీద వేల మంది ప్రజల మధ్య ఓపెనింగులు, హీరోలు రావటం,
టికెట్ల రేట్లు పెంచేయండి అంటాం. ఏంటంటే 1500 కొన్నారంటే 2.5 గంటల సినిమాకి 1500. ఒరే, ఓ కుటుంబం బ్రతుకుతుందిరా దాంతో. ఎవడు అడ్డేవాడు లేడే, ఎవడు అడిగేవాడు లేడే. అడిగేవాడు ఉన్నాడు, వాడెవడో కాదు, హీఈస్ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడు నిలబెట్టి అడుగుతాడు. దేనికో తెలుసా? తండ్రి కుటుంబం చెడిపోతుంది కనుక. ఒకరోజు దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే ఏమన్నాడు? వ్యాపారం జరిగితే నా తండ్రి ఇంటిని వ్యాపారపు కేంద్రంగా చేస్తారా? కొరడా పట్టాడు ఆయన. ఆ రోజు కరుణామయుడే కొరడా తీశాడు. సమాజం మీద కొరడా తీయొద్దా? సమాజం మీద కొరడా జులిపించొద్దా? చెప్పండి. ఏంటండి ఈ సినిమాలు? ముసలివాళ్ళు మొదలుకొని చిన్నల వరకు సమాజాన్ని పాడు చేస్తుందండి. ఇంకోటి చూపించమంటారు, ఇంకోటి చూడండి. ఇది కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఒక సినిమా అయితే మరలా దాన్ని వాళ్ళ డబ్బులు మళ్ళా రావాలని మళ్ళా సీక్వెల్ తీశారండి. ఏంటి అది? మహాత్ముని జీవితం కాదండి, ఒక సుభాష్ చంద్రబోస్ జీవితం కాదండి, ఒక అంబేద్కర్ గారి జీవిత చరిత్ర కాదండి, ఒక భగత్ సింగ్ గారి జీవితం కాదండి, ఒక దొంగ జీవితం. ఒక దొంగ జీవితాన్ని తీస్తే ఏమంటున్నారు చూడండి. ఇక్కడ చూడండి, ఒక చిన్న బిడ్డ కనబడుతుంది, అమాయకంగా కనబడుతుంది కదా. బయటకు వెళ్దాం అంటే నువ్వేమన్నావు? రీల్ చేస్తావా? ఏమంటే రీల్ చేస్తుందటండి ఈవిడ. దాని వయసు ఎంత అండి రీల్ చేయడానికి? సోషల్ మీడియా ప్రభావం అండి. ప్రతి వాళ్ళు రీల్స్. ఏమంటే ఒకప్పుడు హీరోయిన్లో డ్యాన్స్ చేయడం తెలిసిందండి. ఇప్పుడు అలా కాదండి. నడువొంగిపోయిన ముసలమ్మ కూడా గెంతుతూ రీల్స్ చేస్తుందండి. ఆహా, ఏంటి పిచ్చి! ఎటుపోతుంది వ్యవస్థ? రీల్స్ చేస్తుందటండి ఈవిడ. అందుకే అలిగింది. ఏం రీల్ చేస్తావు? సరే చెయ్యి. సారీ, ఓకే చెయ్యి. నేను రికార్డ్ చూసారా? రీల్స్ చేస్తానంటావా? సరే చెయ్యి, రికార్డ్ చేస్తానని నాన్న అనగానే ఆవిడ ముఖ కవలికలు ఎలా మారిపోతున్నాయి చూడండి. చేస్తున్నా. ఏంటి దెబ్బలు పడతాయి? ఎవరికి? ఆడికి పడాలి, దీనికి పడాలా? దెబ్బలు ఎవరికి పడాలి చెప్పండి? తల్లిదండ్రులే పిల్లల్ని ప్రోత్సహించి రీల్స్ చెయ్యమ్మా పర్వాలేదు, అదేమో మంచి పాట. ఒకనాడు చిన్నప్పుడు నా పాట ఏంటో తెలుసా అండి? పిల్లలు ఏదో ఉంటుందండి. చిన్నలు పెద్దలు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఎంత చక్కగా ఉందండి ఆ సాహిత్యం, ఎంత బాగుంది, ఆ పాట ఎంత బాగుంది, ఎంత ముద్దుగా ఉన్నారు. ఈరోజు ఏంటండి వ్యవస్థ ఎలా మారిపోయింది? ప్రభుత్వాలు కూడా వీళ్ళ చుట్టూ తిరుగుతాయి. ఆ ప్రభుత్వ నాయకులు ఉన్నారా? ఎక్కడ సినిమా యాక్టర్లు దొరుకుతారా? ఏమండి మీడియా వాళ్ళు వీళ్ళేం చెబుతారు? ఎక్కడైనా ఒక సినిమా యాక్టర్ వచ్చారంటే చాలండి ఆడదే. అంతేనండి, గుమ్ము గూడిపోతారండి జనం అంతా. ఎందుకురా అంత పిచ్చి? ఏమి నేర్పిస్తున్నారని నీకు? సంస్కారం కాదు, సంస్కారం లేదు, సినీ వ్యవస్థ. మరి అలాంటి వ్యవస్థను ఎదిరించలేని నీవు ఈరోజు ఎంత ఉన్నతమైన నీతిని, మంచిని బైబిల్ నేర్పిస్తుంటే బైబిల్ తప్పు అంటావా? రా, దమ్ముంటే నిజంగా బైబిల్ నిరూపించి ఓడించి చూద్దాం. ఓడించలేవు. మరలా చెప్తాడు, నీ భవిష్యత్తు చెప్పమంటావా? ఖచ్చితంగా నువ్వు ఓడిపోయి యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకుంటావు. రాసి పెట్టుకో దేవుని పిల్లలారా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? సారీ అండి, చాలా టైం అయిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ. రేపు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, చాలా ఆలస్యమైంది. నీ పిల్లలు దూర ప్రాంతాల నుంచి వచ్చారు నాయన. మీరు రాయించిన ఉపదేశం, వాక్యం, గ్రంథం ఎంత పవిత్రమైనదో ఈ 2 రోజులు మేము ఆలోచించాము నాయన. మా మనస్సులను తెరవండి, ఈ సమాజపు కలుషితాలను కడగండి. అందుకే మీ కుమారుడైన క్రీస్తు వారు రక్త తర్పణ చేశారు నాయన. ఆ పవిత్రమూర్తి త్యాగం నిష్ప్రయోజనం కాకుండా ఇదిగో నమ్మిన అనేక మంది నీ ప్రియమైన పిల్లలు, ఆయనను విశ్వసించిన క్రైస్తవులు సువార్త భారాన్ని కలిగి క్రీస్తు రాజ్య సువార్తను చేతపట్టి ఈ సమాజానికి మంచిని నేర్పించే సంఘ సంస్కర్తలుగా ప్రతి ఒక్కరిని మలచండి. వెళుతున్నారు క్షేమముగా వారి వారి గృహాలకు చేర్చండి నాయన. మరలా రేపటి దినము మీ మాటలలోని శక్తిని, మీ మాటలలోని ఔన్నత్యాన్ని విని నేర్చుకోగలిగే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించునుగాక.
ఆమేన్.